వెల్కమ్ టు VVV9 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక మంది యువతి యువకులు వారి తల్లిదండ్రులు నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు వివిధ హోదాల్లో ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వైద్య విభాగ చైర్మన్ గా దాసు వెంకట నాగేశ్వరరావును ఎంపిక చేయడం జరిగింది. వారి ఎంపికను నాయి బ్రాహ్మణ సోదరిమణులందరూ కర్ణాల ధ్వనులతోని అభినందనలు తెలియజేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో డాక్టర్ నిమ్మసపూడి ప్రతాప్, ఒక్కలగంట కుమారస్వామి, VVV9 న్యూస్ ఛానల్ అధినేత వల్లాపురపు వెంకటబాబు తదితరులు దాసు వెంకట నాగేశ్వరరావును అభినందించారు. ప్రధాన కార్యదర్శిగా అన్నవర బ్రహ్మయ్య అంటే నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అట్లాగే కోశాధికారిగా కె లక్ష్మీనారాయణ పుట్టుపతి వారు కోశాధికారిగా ఉన్నారు. మరో ప్రధాన కార్యదర్శిగా సిద్ధవడం బాలయ్య గారు ఉన్నారు. బాలయ్య గారు సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎంపికయ్యారు. అంటే అధికార ప్రతినిధిగా తుళ్ళూరు సూర్యప్రకాష్ గారు, వైస్ ప్రెసిడెంట్ గా పి మల్లేశ్వరరావు నందికొట్కూరు నంద్యాల, ఎన్ పాపారావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాకినాడ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరో వైస్ ప్రెసిడెంట్ రాయరపు రామకృష్ణ బిల్డర్ వైజాగ్ వారు. అట్లాగే ఎన్నికయ్యారు. వీళ్ళు కాకుండా మా సంక్షేమ సంఘానికి ప్రతి విభాగం ఉంటుంది. క్షౌరవృత్తుదారులకు సంబంధించి విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. అంటే యువజన విభాగం, వాణిజ్య విభాగం కూడా ఉంటుంది. వైద్య విభాగం, ఉద్యోగ విభాగం ఇట్లా ఉన్నాయి. యువజన విభాగానికి సంబంధించి కొల్లూరు హనుమంతరావు తేజాల వారి ఎంపికయ్యారు. వైద్య విభాగం కన్వీనర్గా డాక్టర్ దాసు వెంకట నాగేశ్వరరావు నందిగామ వారు ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘానికి సంబంధించి పొట్లూరు శ్రీహరి గారు అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్ నెల్లూరు వారు ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘానికి ఇన్ఛార్జిగా అట్లాగే క్షౌర వృత్తిదారులకు రాయవరపు రామతరావు గారు ఎన్నికయ్యారు. తర్వాత రాష్ట్ర మహిళా కన్వీనర్ గా శ్రీమతి కన్వీనర్ గా శ్రీమతి మున్నంగి ప్రమీళ రాణి గారు బాపట్ల నుంచి ఎన్నికయ్యారు. కన్వీనర్ గా నిడమానూరు హేమంతరావు గారు ఒంగోలు నుంచి వచ్చారు. వారు ఎన్నికయ్యారు. మీరందరికీ కూడా మీ అందరూ చప్పట్ల ద్వారా అభినందన తెలియజేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. డాక్టర్ వద్దపల్లి కాశీ గారు తాడేపల్లిగూడ నుంచి ఇచ్చేసారు. వారిని కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం జరిగిందండి. ధన్యవాదాలు. ఈ నాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామండి. మా సంక్షేమ సంఘం తరపున ఇప్పటి వరకు సర్దార్ సంజయ్ అనే పుస్తకం రాశాము. జీవిత చరిత్ర అయింది. ఆయన కోసం వీరప్పమల్లి కర్ణాటక సీఎం గారు మన విజయవాడ వచ్చి ఆ పుస్తకాన్ని ఇనాగరేట్ చేశారు. అట్లయితే చాలా సంఘానికి సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు చూస్తున్నాం. రెగ్యులర్ గా కనకారావు గారి ఆఫీస్ లో వివాహ పరిచయ వేదిక ఉచితంగా మీరు వచ్చేసి ఇప్పుడు చేసినటువంటి ఫైల్స్ అన్ని కూడా కార్యాలయంలో ఉండే గుడదల్లో ఉంటుంది. కనకారావు గారి ఆఫీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంఘానికి సంబంధించిన ఆఫీస్ అది. అక్కడ వస్తే అమ్మాయి అక్కడ పనిచేస్తుంటుంది. ఒక అమ్మాయి ఆఫీస్ అసిస్టెంట్ ఉంది. అమ్మాయికి మీ ఫైల్స్ అన్ని ఎప్పటికప్పుడు చూపిస్తారు. దానికి సంబంధించి ఆదివారం శనివారం అన్ని రోజులు ఉంటుంది. దానికి సంబంధించి అమ్మాయి ఫోన్ చేసి రావచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు కనకారావు ఒక మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ వెంటనే కొనసాగిద్దాం. ఆయన ఉద్యోగ సంఘాలకి కన్వీనర్గా రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకోబడింది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ధన్యవాదాలు. తాడేపల్లిగూడ కాశీ విశ్వేశ్వరరావు గారు, డాక్టర్ బయట ఉన్నారు.
మీకు చెడు అంతరాయం కలిగించినందుకు మీరంతా కూడా, ఎందుకంటే మేము ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ఉన్నాము, 10 గంటల నుంచి అప్లికేషన్ ఇచ్చాము, 7 గంటల వరకు కూడా మీ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాతే మేమంతా వెళ్తాం. కాబట్టి మీ అందరి అనుమతితో మా రాష్ట్ర కమిటీ అంతా కూడా సేవ, ఇటు వృత్తి, వైద్యం, వాయిద్యం, క్షౌర వృత్తి, అన్ని విభాగాలకు, మహిళలకు సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించిన రాష్ట్ర సంక్షేమ సంఘం కాబట్టి మీ అందరికీ సేవ చేయడానికి ఉన్నది. కాబట్టి దీంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, వృత్తిదారులు ఉన్నారు, అందరూ కూడా వివిధ భాగాల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి ఇంకా అనేక సేవ చేయడానికి మీ అందరి అనుమతితో చేయడానికి మేమంతా కూడా కట్టుబడి ఉన్నామని, ఈ అవకాశం ఇచ్చినందుకు సేవ చేయడానికి మీ అందరికీ మరొక్కసారి ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ కనకారావు, మీ ఆప్తుడు, మీ అన్న, మీ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అసోసియేట్ పెద్ద 2 మాట్లాడండి. మనది మంగళపురం. దీన్ని గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో మంగళ భజంత్రి అని పిలుస్తారు. కానీ గెజెట్ నోటిఫికేషన్ అయితే నాయ బ్రాహ్మణ అని ఉంది. ఇందులో 3 క్యాడర్స్ ఉన్నాయి, 4 క్యాడర్స్ ఉన్నాయి. వృత్తి ఒకటి, వాయిద్యం ఒకటి, అందులోంచి వచ్చిన ఉద్యోగం ఒకటి, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్లు. అయితే గతంలో జరుగుతుండేది, మీకు అందరికీ నిజమే. అయితే ఇప్పుడు ఏమైందంటే కుల వ్యవస్థ వచ్చేటప్పటికి 4 విభాగాలు ఖర్చు ఉంటేనే దీనికి ఒక అందం. అంతేకాకుండా ఈ 4 విభాగాల్లో ఎన్నో సమస్య. వృత్తి వాళ్ళేమో సమాజంలో ఈ కులం చాలా ప్రధానమైన కులం. ఈ కులం లేని ఏ ఊరికి కూడా ఏమి జరగదు. ఒక వృత్తిపరంగా, ఒక వాయిద్య పరంగా, ఒక శుభకార్య పరంగా, ఏ పరంగా కూడా ఖచ్చితంగా